తిట్టమంటే తిట్టు, తిట్టమంటే ఎట్టు, ఇద్దరికే పాటలు. ఈ ఘర్షణ మధ్య నలిగిపోతుంది ఎవరు? పిల్లలు, వారికి పుట్టిన బిడ్డలు. ఆ బిడ్డల దేవుడు ఎందుకు సృష్టించాడు? మీరు చేయలేని పనులు, మీ వల్ల దేవుడు సంతోషించలేనివి, నీ పిల్లల ద్వారా సంతోషించాలి, నీ పిల్లలు మంచిగా బ్రతకాలని నీకు గర్భఫలాలు ఇస్తే, ఆ గర్భఫలాల ముందే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇంకా ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? చెప్పండి, ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఏం నేర్చుకుంటారు? వచ్చాడండి, ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎందుకు నువ్వు ఇలా పెట్టుకున్నావు అని అడిగింది. నా ఇష్టం అన్నాడు. ఏదో విషయం తేడా వచ్చింది, యూట్యూబ్లో రన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వీడియోలు తెగట్టేస్తున్నారు, తెగపెట్టేస్తారు. వీళ్ళకి వ్యూస్ రావాలి, రెమ్యులేషన్ పెరగాలి. అర్థమైందా? ఏం జరిగిందంటే మనకి అయితే అక్కడ వాళ్ళిద్దరికి ఘర్షణ వచ్చింది. ఘర్షణ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మాట్లాడాలి. ఈవిడేం చేసిందో తెలియదు. మొత్తం మీద ఏదైతే కుటుంబంలో జరగకూడదో అదే జరిగింది. మూడో మనిషి బయలుదేరి. పరమగీతంలో మాట్లాడతారు, మీ పచ్చని తోటలో, మీ పచ్చని తోటలో, మీ పచ్చని బృందావనంలో, మీ పచ్చని కాపుదల కాసి ఆ యొక్క తోటలో నక్కలు బయలుదేరుతున్నాయి, జాగ్రత్త, నక్కలు అన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నక్కలు ఎవరో పొలాల మీద కూసే నక్కలు